హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మనము ఎల్ఎల్బి ఎగ్జామ్లో మ్యాథ్స్ టు మ్యాథ్స్ గుడ్ మార్క్స్ ఎట్లా సెక్యూర్ చేయాలో చూద్దాం. ఈవెన్ మీరు రాకపోయినా నేను చెప్పింది ఫాలో అయితే నేను తప్పకుండా చెప్పగలుగుతాను, మంచి మార్క్స్ మీకు వస్తాయి. అట్లీస్ట్ మీరు పాస్ అన్న అవుతారు. కానీ దానికి కొంచెం ఎఫర్ట్ చేయాలి మీరు. అట్లీస్ట్ ఒక లాస్ట్ 5 years పేపర్స్ రివైజ్ చేయండి. మీకు ఓపిక ఉంటే 7 years పేపర్స్ కూడా రివైజ్ చేయండి. అండ్ మనము ఇప్పుడు పేపర్ బట్టి చూద్దాం ఎట్లా చేయాలనేది. ఇప్పుడు మనకి నా ముందు ఉన్నది 2019 పేపర్ ఉంది. ఏది? లా ఆఫ్ కాంట్రాక్ట్ ఉంది. దాంట్లో ఫస్ట్ సెక్షన్లో 30 మార్క్స్ అని చెప్తుండు మనకి. సో 5 రాయమంటుండు. సో మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఈ సెక్షన్ని, ఏ సెక్షన్ అయినా చెప్పే బేసిక్ మనకి థింక్ చేయాలి, కొంచెం థింక్ చేయాలి. మీకు కాంట్రాక్ట్ అంటే మొత్తం తెలియకపోవచ్చు, నేను ఒప్పుకుంటా. నాకు కూడా తెలియదు, నాకు అన్నీ తెలుసు అని మీరు అనుకోవద్దు. నేను ఇంకా లెర్నింగ్ స్టేజ్లోనే ఉన్నా. ఇది నేర్చుకునే కొద్దీ మనకి రోజు రోజుకి నాలెడ్జ్ వస్తూనే ఉంటుంది. సో ఎండ్ అనేది లేదన్నమాట. డైలీ మనం న్యూ థింగ్స్ నేర్చుకుంటూనే ఉండొచ్చు. నేను అందుకే ఏమంటున్నా అంటే, మీరు బేసిక్ ఐడియాలజీ, ఇప్పుడు కాంట్రాక్ట్ అంటే ఏంది ఆ ఒక్క మీనింగ్ తెలిస్తే మీరు, నేను ఈ సెక్షన్ ఎట్లా సాల్వ్ చేస్తున్నా చూడండి. కాంట్రాక్ట్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. మినిమం ఆఫర్ ఉంటుంది, ఒకడు ఆఫర్ చేయాలి, ఒకడు యాక్సెప్టెన్స్ చేయాలి. నెక్స్ట్ దానికి లాఫుల్ కన్సిడరేషన్ ఉండాలి అండ్ ఎన్ఫోర్సిబిలిటీ బై లా ఉండాలి. అవునా? ఇంతవరకు తెలుసు కదా. ఇది కాంట్రాక్ట్ సబ్జెక్ట్ మీనింగ్. ఇక్కడ ఏమనుంది? ఫస్ట్ క్వశ్చన్ 5 రాయమన్నాడు కదా, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, మనం 5 రాద్దాం. కౌంటర్ ఆఫర్ అన్నాడు. మీకు ఆఫర్ అంటే తెలుసు. ఆఫర్ అంటే ఏంది? మనము మన మనస్ఫూర్తిగా ఒక వస్తువుని అమ్మడానికి మన ఇష్టాన్ని వ్యక్తం చేయడమే ఆఫర్. అవునా? ఇది ఆఫర్ మీనింగ్. కౌంటర్ తీసేసేయండి. కౌంటర్ అంటే జనరల్గా మీరు డే టు డే లైఫ్లో వింటుంటారు, అరే నాకే కౌంటర్ వేసినావా నువ్వు చాటింగ్లో కానీ. కౌంటర్ అంటే ఏంది? వాడు ఒకడు అవతలోడు ఒకటి టెక్స్ట్ చేసి కానీ మనకి ఏదైనా చెప్తే దాన్ని మనము యాక్సెప్ట్ చేయకుండా ఉన్నది ఉన్నట్టు వాడికి కౌంటర్ వేస్తాం, పంచ్ చేసినట్టు. అర్థమైందా? సో ఇదే మీనింగ్ని నేను ఇక్కడ అప్లై చేస్తా చూడండి. ఎంత సిల్లీగా ఉంటుందంటే, ఆఫర్ అంటే తెలుసు, కౌంటర్ ఆఫర్ అంటే ఇక్కడ ఏమైంది? నేను ఆఫర్ ఇచ్చిన, అవతలోడు నాకు కౌంటర్ ఇచ్చిండు. అంటే ఏంది? నేను ఒక ఆఫర్ ఇస్తే ఇంత అమౌంట్కి, అవతలోడు నాకు ఆఫర్ని రిజెక్ట్ చేసి యాక్సెప్టెన్స్ ఇచ్చిండు. కానీ ఎంత అమౌంట్కి ఇచ్చిండు? నేను చెప్పిన దానికన్నా తక్కువ అమౌంట్ కన్నా ఇచ్చిండు. అప్పుడే అది కౌంటర్ ఆఫర్ అయి ఉంటుంది. సో ఇక్కడ కేసులో కూడా ఎట్లా రాయాలంటే ఈజీగా రాయవచ్చు. ఇప్పుడు నేను ఈజీగా ఇట్లా కేసు ఫామ్ చేస్తాను చూడండి. ఏ యాజ్ ఆఫర్డ్ ఈజ్ ఫోన్ టు సేల్ ఫర్ 10,000. ఓకే, ఆఫర్ కంప్లీట్ అయిపోయింది. బి హ్యాస్ గివెన్ ఈజ్ యాక్సెప్టెన్స్ ఫర్ 8,000. అంటే కౌంటర్ వేసిండు. నేను ఇచ్చినంత వరకు కొనాలి, అంతేనా? నేను ఇచ్చిన ప్రైస్కి కొనాలి, అంతేగాని వాడు నాకు కౌంటర్ ఆఫర్ వేసిండు. అప్పుడు ఆఫర్ ఏమవుతుంది? ఆబ్వియస్లీ అది బైండింగ్ కాదు. కౌంటర్ ఆఫర్ అనేది బైండింగ్ కాదు. ఆఫర్ అనేది అబ్సల్యూట్ ఉండాలి, యాక్సెప్టెన్స్ అనేది కూడా అబ్సల్యూట్ ఉండాలి. సో ఈ ఎగ్జాంపుల్ చిన్న కౌంటర్ ఆఫర్ అంటే రాసేసి డెఫినేషన్, ఓకే, దాని కింద నేను చెప్పిన ఇట్లా ఎగ్జాంపుల్ మీరే ఓన్గా ఫామ్ చేసుకొని రాసేయచ్చు. అయిపోయిందా? సో మీకు తెలుసు కాంట్రాక్ట్లో కన్సెంట్ అంటే ఏంది. కన్సెంట్ అంటే ఏంది? నార్మల్గా ఎవరైనా ఏదైనా పని చేస్తే ఆర్ మన ఏదైనా పని కానీ ఏదైనా ఇష్టంతో కానీ మన ఫ్రీ విల్ని ఇవ్వడమే కన్సెంట్. అంతేనా? ఫ్రీ కన్సెంట్ అంటే ఓర్ మనల్ని ఫోర్స్ చేయకుండా, దమ్ చేయకుండా, ఇంకేమంటారు, బ్లాక్మెయిల్ చేయకుండా ఇచ్చేదే ఫ్రీ కన్సెంట్. ఇది కాంట్రాక్ట్లో ఎందుకు వచ్చింది? మళ్ళీ కాంట్రాక్ట్కే రిలేట్ చేస్తున్నా నేను. కాంట్రాక్ట్లో మీరు చూడండి, మీరు కాంట్రాక్ట్ ఫ్రీ కన్సెంట్ లేకుండా ఎంటర్ కాగలుగుతారా? వేరేవాడు చెప్తే ఎంటర్ అవుతారా? వేరేవాళ్ళు దమ్ చేస్తే ఎంటర్ అవుతారా?
ఉమ్, లేకపోతే వేరే వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే ఎంటర్ అవుతారా? అవ్వరు కదా. ఫ్రీ కన్సెంట్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు చిన్నగా డెఫినేషన్ రాయాలి. ఏమని? ఫ్రీ కన్సెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ బై ఏ ఫ్రీ విల్ ఏ పర్సన్ ఎంటరింగ్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్ వితౌట్ అండూ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఏంది? డామినేటింగ్ వన్ విల్. కోవర్షన్ అంటే ఏంది? ఇక్కడ ఫిజికల్ థ్రెట్ ఉంటుంది. ఫిజికల్ థ్రెట్ అంటే ఈ కత్తులు కటార్లు పట్టుకొని బ్లాక్మెయిల్ చేయడం అనుకోండి, ఓకేనా? అంటే మీ ప్రాణానికి హాని ఉంది. ఇట్లా అండ్యూ ఇన్ఫ్లుయెన్స్, కోవర్షను, మిస్రిప్రజెంటేషను, ఇట్లాంటి ఎలిమెంట్స్ లేనప్పుడు ఫ్రీ కన్సెంట్ అనేది ఉంటుందని చెప్పి మీరు డెఫినేషన్ రాయండి. దాని కింద చిన్న ఎగ్జాంపుల్ ఫ్రీ కన్సెంట్. ఇక్కడ నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నా అంటే మిమ్మల్ని మీరు ఊహించుకోండి ఎగ్జాంపుల్ ప్లేస్లో. మీరు ఊహించుకుంటే ఈజీ అవుతుంది. ఇప్పుడు నన్ను నేను ఊహించుకున్నా ఫ్రీ కన్సెంట్ లేకుండా నేను కాంట్రాక్ట్లోకి వెళ్ళిన, అప్పుడు ఏమవుతుంది? అది వాయిడబుల్ కాంట్రాక్ట్ అవుతుంది. వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఎప్పుడైతుంది? ఎట్ ద ఆప్షన్ ఆఫ్ ద పార్టీ. అంటే నాకు ఛాన్స్ ఉంది, నేను ఐదర్ పర్ఫామ్ చేయొచ్చు భయపడి, ఆర్ నేను రిజెక్ట్ చేయొచ్చు. సో అట్లా అనమాట. ఇట్ ఈస్ ఎ వాయిడబుల్ కాంట్రాక్ట్. అండ్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఎట్లా రాస్తామంటే A want to enter into a contract by the force that his life will be in threat due to coercion. B pointed a gun on his head అని చెప్పి రాస్తాం. ఇదేంది? ఇక్కడ మనకి కోర్షన్ కనిపిస్తుంది, అంటే ఇది ఫ్రీ కన్సెంట్ లేనట్టు, ఓకేనా? అప్పుడు ఇట్ ఈస్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ ద ఏ దిస్ కాంట్రాక్ట్ ఈజ్ వాయిడబుల్ అని చెప్పి రాసేయాలి. అంతే, ఒక ఎగ్జాంపుల్ ఫామ్ అయిపోయింది. అంతే ఈజీ. అంతకన్నా ఈజీగా మనం ఏం రాయలేం. అంటే మినిమం ఇట్లా రాయొచ్చు అని నేను మీకు చెప్తున్నా. సో ఇట్లా రాయొచ్చు. నెక్స్ట్, ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఏంది? ప్రివిటీ అంటే మీనింగ్ ఏంది? రిలేషన్షిప్. ఎక్సెప్షన్స్ టు రిలేషన్షిప్ ఆఫ్ కాంట్రాక్ట్ అని నేను చదవచ్చా? అర్థం చేసుకోవచ్చు. అంటే కాంట్రాక్ట్లో రిలేషన్షిప్ ఉండాలి, కానీ దానికి ఎక్సెప్షన్స్ ఏంది అని అడుగుతున్నాను. మీకు తెలుసు, పార్టీ టు ద సూట్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్ కెన్ ఓన్లీ సూ, ఓకేనా? బట్ స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్ కెనాట్ సూ. అంటే నేను మీరు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయితే మన ఇద్దరికి ప్రివిటీ అంటే ఏం లేదు, రిలేషన్షిప్ ఉంది, ఒక లీగల్ రిలేషన్షిప్ ఉంది. రేపేమైనా బ్రీచ్ అయితే మన ఇద్దరం కేసేస్తాం, కానీ ఎవడో వచ్చి కేసేస్తాడా? వేయడు కదా. వాడు వచ్చి కేసేసినా నువ్వు ఓవడివి ఫస్ట్ దొబ్బే అని చెప్పి కోర్టు అంటుంది, ఫైల్ తీసి ముఖంకి కొడుతుంది, అవునా? అంతే కదా. ఎవరికైతే బాధపడుతారో వాళ్ళే వచ్చి కేసు వేయాలి కాంట్రాక్ట్ విషయంలో, నేను చెప్పేది. సో ఇక్కడ ఏమైంది? వేరే వాళ్ళు కేసు వేయలేరు. అయితే ఇక్కడ ఏం అడుగుతుండు? ఎక్సెప్షన్స్ అని అడుగుతుండు క్లియర్గా. ఇట్లాంటి పరిస్థితుల్లో దీనికి ఏమేమి ఎక్సెప్షన్స్ ఉన్నాయి అంటే రిలేషన్షిప్ లేకపోయినా కూడా కేసు వేసే కండిషన్స్ ఏంది అని అడుగుతుండు. సో మీకు తెలుసు, ఓన్ ఎగ్జాంపుల్ ఏమంటారు? ఫస్ట్, ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇట్ ఈస్ ఎ లీగల్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ పార్టీస్ అని చెప్పి ఎంటరింగ్ ఇన్ టు ద కాంట్రాక్ట్ అని చెప్పి మనం రాస్తాం. ఎక్సెప్షన్, నో కన్సిడరేషన్, నో కాంట్రాక్ట్, నో కన్సిడరేషన్, స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్ కెనాట్ సూ అని చెప్పి రాస్తాం కింద ఎగ్జాంపుల్. సో ఏ కేసులో ఎక్సెప్షన్స్ పెట్టవచ్చు మనం? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరున్నారు, అదే చెన్నయ్య వర్సెస్ రామ్యా కేసు ఉంది కదా. సో ఆ కేసులో ఏమవుతుందంటే ఎక్సెప్షన్ కింద బెనిఫిషియరీ ఆఫ్ ద కాంట్రాక్ట్, ఓకే, కెన్ సూ అని ఉంటుంది. ఓకే, నీకు నాకు రిలేషన్షిప్ లేదు, కానీ మనం ఉన్న కాంట్రాక్ట్ వల్ల వేరే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, ఓకేనా? వాడు కూడా మనల్ని సూ చేయవచ్చు అని చెప్పి ఒక ఎక్సెప్షన్ అనమాట. సో అది రాసేయచ్చు. ఇప్పుడు మీరున్నారు, ఇన్సూరెన్స్ చేస్తారు పిల్లల పేరు మీద, మీ పేరే ఉంటుంది ఆడ మొత్తం అంతా, టైటిల్ మీద ఎక్సెట్రా, కానీ దానికి బెనిఫిషియరీస్ కింద మీరు మీ పిల్లల్ని యాడ్ చేస్తారు. రేపు మీరు పోయిర్రు అనుకుందాం ఎగ్జాంపుల్, ఇన్సూరెన్స్ వాడు ఏం చేసిండు, ఇన్సూరెన్స్ కంపెనీ వాడు మీ పిల్లలకి బెనిఫిట్ ఇవ్వట్లే అనుకుందాం.
వాడు ఏమంటుండు, ప్రివిటీ ఆఫ్ ద కాంట్రాక్ట్ అంటుండు. నీకు నాకు రిలేషన్షిప్ ఉంది, నాకు నీ పిల్లలకి ఏం సంబంధం అంటుండు. ఇది వ్యాలిడ్ అవుతుందా? కాదు కదా. అప్పుడు మీ పిల్లలు ఏం చేస్తారంటే వెళ్ళి బెనిఫిషియర్ ఆఫ్ ద కాంట్రాక్ట్ కాబట్టి ఈవెన్ దో డోంట్ హ్యావ్ రిలేషన్షిప్ విత్ ద కంపెనీ కాబట్టి దే కెన్ ఫైల్ ఎ సూట్ బికాస్ దే ఆర్ ద బెనిఫిషియరీ ఆఫ్ ద కాంట్రాక్ట్. సో ఇట్లా ఇట్లా మనం అర్థం చేసుకొని చదవచ్చు. నెక్స్ట్ ఏముంది, రెమెడీస్ ఫర్ ద బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని ఉంది. సో కాంట్రాక్ట్ అయింది, ఇప్పుడు దాని బ్రీచ్ అయింది, మనకి ఏమేమి రెమెడీస్ ఉన్నాయని చెప్పి అడుగుతుండు. ఏమేమి రెమెడీస్ ఉన్నాయి మనకి కాంట్రాక్ట్ లాలో అనేది మీరు ఒక్కసారి డీప్గా ఆలోచిస్తే, ఇక్కడ మీరు సెక్షన్స్ పర్టికులర్గా మెన్షన్ చేయాలని ఆల్రెడీ చాలామంది అంటారు. అంటే నాకు కూడా అన్నారు, మరి నువ్వు కేస్ లాస్ ఎట్లా రాస్తావు, లేకపోతే ఇట్లా మెన్షన్ చేస్తావా ఏమని, ఈ ఫలానా సెక్షన్ నుండి అని చెప్పి, ఈ ఫలానా కేసు సైటేషన్ అని చెప్పి. అంటే నేను మెన్షన్ చేయ, నాకు గుర్తుంటే మెన్షన్ చేస్తా సైటేషన్స్తోని, లేదంటే నేను మెన్షన్ చేయ. ఇక్కడ నాకేమైనా ఏంటంటే ఒకటి నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఇక్కడ పేపర్ కరెక్షన్ చేయడానికి కొన్ని వేల మంది రాస్తారు, అవునా. పేపర్ కరెక్షన్ చేయడానికి కరెక్షన్ చేసే వాళ్ళ దగ్గర చాలా లీస్ట్ టైం ఉంటుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ వాళ్ళు 1-2 మినిట్స్ చూస్తారు అంతే. 1-2 మినిట్స్ కూడా చూడరు, 1 మినిట్ చూస్తే గొప్ప. సో వాళ్ళు ఏం చూస్తారంటే మొత్తం ఆన్సర్ చదవరు, అక్కడక్కడ మనకి ఏం చేస్తారంటే వాళ్ళు ఇంపార్టెంట్ పాయింట్స్ చదువుతారు. ఆ ఇంపార్టెంట్ పాయింట్సే ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు 1 లైనర్లో రాస్తే మీకు ఆబ్వియస్లీ మార్క్స్ పడిపోతాయి. మీరు మొత్తం రాయాల్సిన ఏమంటారు లెంత్లో రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సరే 5 మార్క్స్ కదా, కేసులో రాస్తే 5కి 5 ఇస్తాడు అనుకుందాం, ఇఫ్ మీరు అన్నదే కరెక్ట్ అయితే. నాకు ఇప్పుడు ఎగ్జామ్లో టైం సరిపోవట్లే, నాకు గుర్తు రావట్లేదు, నేను ఏం చేస్తాను, నాకు 5కి 4 మార్క్స్ అన్న రావాలి కదా. రెమెడీస్ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అన్నాడు, మనం ఏం చేయొచ్చు, డ్యామేజెస్ క్లెయిమ్ చేయొచ్చు ఎవడైనా బ్రీచ్ చేస్తే, ఆర్ క్వాంటమ్ మెరిట్, ఆర్ ఇంజంక్షన్, ఆర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్, ఆర్ ఈవెన్ క్యాన్సల్ అన్న చేయొచ్చు కాంట్రాక్ట్ని. సో ఇవన్నీ రెమెడీస్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఆన్సర్లోకి వెళ్ళి నేను ఆన్సర్ రాయడం స్టార్ట్ చేస్తే నేను ఫస్ట్ రెసిషన్ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేయాలి, మళ్ళీ సూట్ ఫర్ డ్యామేజెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, క్వాంటమ్ మెరిట్ ఏంది ఇన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి 5 మార్క్స్ కోసం, మళ్ళీ దాని కేసులో కూడా రాయాలి. అంత అవసరమా? నేను ఏం చేస్తా అంటే, నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఏ ఆన్సర్కైనా క్వశ్చన్ నేర్చుకునే ముందు ఇప్పుడు మనం ఏం చేయాలంటే రిప్రజెంటేషన్ ఇంపార్టెంట్ కాబట్టి చార్ట్ రూపంలో రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఓ షిట్, వెరీ స్క్రోమ్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం టైప్ చేస్తున్నా, ఇక్కడ రెమీ సారీ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఇప్పుడు నేను చదవాలనుకుంటే చాలా ఉంది, నేను ఏం చేయాలి తెలుసా, సింపుల్గా ఇమేజెస్కి వెళ్తాను. మీరు కూడా ఇమేజెస్కి వెళ్ళండి, టాపిక్ ఏదైనా ఉండండి, మన కోసం ఎవరో కష్టపడి ఇంత రాసి ఉంటారు, చాట్లు చేసి ఉంటారు. ఇమేజెస్ కాబట్టి మ్యాక్సిమం చాట్లే దొరుకుతాయి. ఇక్కడ మనకి మోస్ట్ అపీలింగ్ ఏది ఉంది, నాకైతే ఎట్లా రాస్తే బాగుంటుంది అనిపించింది అంటే, కొంతమంది ఇట్లా రాయడానికి ఇష్టపడతారు, కానీ నాకు ఇట్లా కొంచెం యూజువల్గా అనిపిస్తుంది, నేను ఇట్లా రాయా. సేమ్ దాన్నే ఇట్లా కూడా రాయొచ్చు, అవునా. అంతే, ఇట్లా చాట్ వేసి రాసేయండి. ఇప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేసే టైం అవసరం లేదు, మళ్ళీ సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ సెక్షన్స్ గుర్తు లేకపోయినా కూడా మనం బచాయించిపోతాం ఇట్లా రాస్తే. సో ఇది ఒక చిన్న సింపుల్ ట్రిక్ మీకు చెప్పాలనుకున్నాను నేను. సో ఏదైనా కానివ్వండి, ఈవెన్ సెక్షన్ 2 అయినా కానివ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అని కొడతా, డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్.
ఇది బాగుంది. ఇట్లా ఇది రాసేస్తా సింపుల్గా. అన్నిటిని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఈవెన్ సెక్షన్ 2లో అయినా ఇప్పుడు ఆడ 20 మార్క్స్ కదా, సెక్షన్ 2లో 20 అయినా ఐఎమ్ సారీ నాకు తెలియదు, 15 మార్క్స్ అంట. 10 మార్క్స్ కూడా ఇవ్వడు ఇట్లా రాస్తా, ఖచ్చితంగా ఇస్తాడు. అండ్ మనకి ఫిజికల్ అపీరెన్స్ వాళ్ళు కూడా ఆ చెల్లో చాట్ అయ్యంగానే వాళ్ళకి ఒక ఇంప్రెషన్ అనమాట, అరే తెలుసు సబ్జెక్ట్ తెలుసు అని చెప్పి. సో వాళ్ళు పాస్ చేయడానికే మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. చార్ట్స్ వేస్తే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు, మీకు సబ్జెక్ట్ తెలుసు అన్న ఫీలింగ్లో ఉంటారు. ఎందుకంటే మొత్తం అంతా చదివే టైం వాళ్ళకు ఉండదు. చార్ట్స్ వేసి రోపికతోనంటే ఆబ్వియస్లీ దే థింక్ యూ నో ద సబ్జెక్ట్. ఇట్లా చార్ట్స్ వేసానా వదిలేసేయండి, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇది ఒక ట్రిక్, మీరు గుర్తుపెట్టుకోండి. మీకు టైము సేవ్ అవుతుంది, అన్నీ మళ్ళీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, సెక్షన్స్ కూడా రాయక్కర్లేదు. సో ఇట్లా మనము ఉట్టి ఒక కాంట్రాక్ట్ అన్న ఒక పదంతో మనము కౌంటర్ ఆఫర్ నేర్చుకున్నాం, ఫ్రీ కన్సెంట్ నేర్చుకున్నాం, ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ నేర్చుకున్నాం. ఇంకోటి మనం నేర్చుకున్నాం డాక్ట్రిన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. ఫ్రస్ట్రేషన్ అయింది అంటుండే. ఎందుకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది మనకి? జనరల్గా కాంట్రాక్ట్లో గురించి మాట్లాడుతున్నాం. సబ్జెక్ట్లో ఫ్రస్ట్రేషన్ గురించి ఇచ్చిందంటే సబ్జెక్ట్ రిలేటెడే ఫ్రస్ట్రేషన్ ఉండి ఉంటుంది. నార్మల్గా థింక్ చేయండి లేమ్యాన్ లాంగ్వేజ్లో. ఇప్పుడు మనము కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినాం, తర్వాత ఎంటర్ అయిన కాంట్రాక్ట్ తర్వాత పర్ఫామ్ చేయడానికి ఛాన్సే లేకుండా అయిపోయింది. అంటే సబ్జెక్ట్ మ్యాటరే పాడైపోయింది, అంటే లేదంటే సబ్జెక్ట్ మ్యాటరే డిస్ట్రాయ్ అయిపోయింది. ఆబ్వియస్లీ మనకి ఫ్రస్ట్రేషన్ వస్తుందా రాదా? ఆబ్వియస్లీ అప్పుడు కూడా కాంట్రాక్ట్ ఏమవుతుంది, డిశ్చార్జ్ అయిపోతుందా రాదా? సో అదే ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డాగ్ కొనుక్కుందాం అనుకున్నాను, అవతల డాగ్ అమ్ముదాం అనుకుండు. మేమిద్దరం ఈడ హోటల్లో కూర్చొని పైసలు ఎక్స్చేంజ్ చేసుకున్నాము, ఏదో ముచ్చట్లు చెప్తున్నాము, అయిపోయింది. ఇక డాగ్ నాకు ఇచ్చే టైంకి వాడు కూడా ఏమనుకుండు, అమ్మేటోడు బతుకుందనే అనుకుండు, నేను కూడా బతికే ఉంది కాబట్టే కొంటున్నా. కానీ ఇంటికి వెళ్ళి చూస్తే తీరా తీసుకునే టైంకి ఆడ ఏమైంది, డాగ్ సమ్ లేదో పాయిజన్ అవ్వో లేకపోతే ఏదో పిడుగు పడో అది చచ్చిపోయి ఉంది అనుకున్నాం. అప్పుడు ఏమైంది, ఫ్రస్ట్రేట్ అయిపోయింది. మా థీమ్ ఏంది అసలు, నేను వాడికి డబ్బులు ఇవ్వాలి, నాకు డాగ్ కావాలి. నా థీమ్ ఏంది, డాగ్ కోసం కదా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయింది. అది ఫ్రస్ట్రేట్ అయిపోయిందా లేదా? అప్పుడు నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుందా రాదా డాగ్ చచ్చిపోతే? ఆబ్వియస్లీ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు కూడా నేను చెప్పిన దాంట్లోనే ఈ డాగ్ ఎగ్జాంపులే మీరు ఈజీగా ఇట్లా అర్థం చేసుకుంటే ఎగ్జాంపుల్ కూడా ఏ బి అని చెప్పి రాసుడే, మనల్ని ఎవరు ఆపేటోళ్ళు లేరు, ఈజీగా రాయొచ్చు. సో ఇట్లా చేయొచ్చు. ఇంకొకటి నా సజెషన్, పార్ట్స్ మీరు అటెంప్ట్ చేయండి ఖచ్చితంగా. ఏం ఉండదు పార్ట్స్, ఎవరైనా రాయొచ్చు. ఇప్పుడు సరే, మిస్టర్ లాల్ ఆఫర్స్ టు డొనేట్ 50,000 అంటుండు. ద ఆర్ఫనేజ్ యాక్సెప్ట్స్ ద ఆఫర్ ఇచ్చిండు, యాక్సెప్టెన్స్ కంప్లీట్ అయింది, ఓకే. కెన్ ద ఆర్ఫనేజ్ రికవర్ ద అమౌంట్ త్రూ కోర్ట్ ఇఫ్ మిస్టర్ లాల్? కాంట్రాక్ట్ ఎప్పుడు ఏమంటారు ఎన్ఫోర్స్ అవుతుంది? ఆఫర్ ఉండాలి, యాక్సెప్టెన్స్ ఉండాలి, అండ్ కన్సిడరేషన్ కూడా ఉండాలి కదా. ఇక్కడ మిస్టర్ లాలే ఇస్తుండు ఆర్ఫనేజ్కి, ఆర్ఫనేజ్ ఏమైనా ఇస్తుందా మిస్టర్ లాల్కి? కన్సిడరేషన్ మస్ట్ బి ఆన్ బోత్ సైడ్స్. నాకేమైనా రావాలి, వాడికి కూడా ఏమైనా రావాలి. అంతవరకు అర్థమైంది కదా. ఇది ఏం రిలేషన్షిప్? ఇంకా ఇక్కడ ఏమైనా లీగల్ రిలేషన్షిప్ ఏమైనా కనిపిస్తుందా ముందు నుండే మనం ప్రిజ్యూమ్ చేసుకోవడానికి? ఏం లేదు. ఇది నార్మల్ సోషల్ రిలేషన్షిప్, లైక్ సోషల్ రిలేషన్షిప్ వాళ్ళ మధ్యలో ఉన్నది. సోషల్ రిలేషన్షిప్ని ఎన్ఫోర్స్ చేయగలుగుతామా? చేయలేము. ఈవెన్ డొమెస్టిక్ రిలేషన్షిప్ని కూడా భార్యాభర్తల మధ్యలో చాలా ఉంటాయి. నెక్లెస్ ఇప్పిస్తా అంటాడు, అది ఇప్పిస్తా అంటాడు, ఇప్పిస్తాడా? ఇప్పియాడు. కోర్టుకి పోయి నాకు నెక్లెస్ ఇప్పి అని చెప్పి అంటదా? ఆఫర్ ఇచ్చిండు, నాకు నాకు నెక్లెస్ ఇప్పియాలి అని చెప్పి కోర్టుకి పోయి వాదిస్తుందా? అప్పుడు కోర్టు ఏం చేస్తుంది, కొట్టి పడేస్తుంది కేసుని, ఫైల్ పక్కన పడేస్తుంది. ఎందుకు? డొమెస్టిక్ ఆబ్లిగేషన్స్ కానీ డొమెస్టిక్ రిలేషన్షిప్లో ఉన్న కాంట్రాక్ట్స్ని, కాంట్రాక్టే అనొద్దు, డొమెస్టిక్ రిలేషన్షిప్లో ఉన్న అగ్రిమెంట్ని అండ్ సోషల్ రిలేషన్షిప్లో ఉన్న అగ్రిమెంట్స్ని కోర్ట్ ఎంటర్టైన్ చేయదు. ఓన్లీ లీగల్ రిలేషన్షిప్ ఉన్నదే కోర్ట్ ఎంటర్టైన్ చేస్తుంది. సో ఇప్పుడు మిస్టర్ లాల్కి డిఫెన్స్ ఏముంది?
సారీ, ఆర్ఫనేజ్కి ఏముంది రిలీఫ్, ఆర్ఫనేజ్కి ఏం లేదు. ఈజీగా మనం ఎట్లా రాయాలంటే ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ అని రాయాలి. ఫస్ట్ మీకు వచ్చినా రాకపోయినా ఫస్ట్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ అని చెప్పి పెట్టాలి హెడ్డింగ్. ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ అని చెప్పి మిస్టర్ లాల్ ఆఫర్ టు పే Rs 50,000 టు ఆర్ఫనేజ్, సేమ్ ఫస్ట్ పాయింట్. పక్కన ఒక స్టార్, కింద ఇంకో చిన్న స్టార్ వేసి ద ఆర్ఫనేజ్ యాక్సెప్ట్ ద ఆఫర్. వాట్ ఈస్ ద మిస్టర్ లాల్ పేస్ టు ఫెయిల్స్ టు పే ద అమౌంట్ అంటుండే. అంటే వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ దిస్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ అని చెప్పి ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ అని రాయండి. ఓకేనా? నెక్స్ట్ ఏం రాస్తాం మనము? సెక్షన్స్ గుర్తుంటే రాయండి, లేదంటే లేదు. అట్లా అని చెప్పి కూడా వదిలేయొద్దు. మనమే అకార్డింగ్ టు సెక్షన్స్ మనకు తెలియలే అంటే సీదా మనం ఏం చేయొచ్చు, అకార్డింగ్ టు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అని చెప్పి మనము ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ మస్ట్ బి సపోర్టెడ్ విత్ ద కన్సిడరేషన్ ఫ్రమ్ షుడ్ బి ఫ్రమ్ బోత్ సైడ్స్, నో కన్సిడరేషన్ నో కాంట్రాక్ట్ అని చెప్పి రాసిస్తాం. అయిపోయాయి. తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద కేస్. ఇఫ్ మిస్టర్ లాల్ ఫెయిల్స్ టు పే ద అమౌంట్ అని అడిగిండు. ఇఫ్ హీ ఫెయిల్స్ టు పే ద అమౌంట్, కోర్ట్ కాంట్ కంపెల్ మిస్టర్ లాల్ టు పే ద అమౌంట్ టు ద ఆర్ఫనేజ్ బికాస్ ఇట్ ఈస్ అండర్ ద సోషల్ రిలేషన్షిప్, ఇట్ ఈస్ నాట్ ఏ కాంట్రాక్చువల్ రిలేషన్షిప్ అని రాస్తాం. కంక్లూజన్ అని పెట్టండి సైడ్ హెడ్డింగ్. ఇక్కడ మన ఒపీనియన్ మనం ఇచ్చేస్తాం. మన డెసిషన్ ఏముంది ఈ సినారియో పైన మనం చెప్పేస్తాం, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. దీంట్లో ఏమైనా బ్రహ్మ విద్య ఏమైనా ఉందా, రాకెట్ సైన్స్ ఏమైనా ఉందా? ఏం లేదు, ఎవరైనా రాయొచ్చు. సో ఇంకోటి చూద్దాం. రాము సెల్స్ ద గుడ్ విల్ ఆఫ్ హిస్ షాప్ టు శ్యామ్. ఓకే, ఎంత కమ్మిండు? 2 lakhs కమ్మిండంట. తర్వాత అండ్ ప్రామిసెస్ నాట్ టు క్యారీ ఆన్ సచ్ బిజినెసెస్ ఫర్ ఎవర్ అండ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. జనరల్గా ఇది వినంగానే ఇక్కడ మనకి వెలుగుతుంది ఏమని, ఇది ఒక బిజినెస్ మేటర్ గురించి మాట్లాడుతున్నారు. మీకు కాన్స్టిట్యూషన్లో తెలుసు, ట్రేడ్ చేసుకోవడం మనకి ఫండమెంటల్ రైట్, బిజినెసెస్ ట్రేడ్ చేసుకోవడం, అవునా? కానీ దానికి అట్లా అని చెప్పి అబ్సల్యూట్ కాదా అంటే అబ్సల్యూట్ ఉండవు. ఇప్పుడు మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉందని చెప్పి ఏది పడితే అది వాగేస్తా, ఏది పడితే అది నేను మెసేజ్లు పెట్టేస్తా, ఏది పడితే అది నేను వీడియోలు చేసేస్తా అంటే నడుస్తుందా? నడవదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ గురించి చదువుతున్నామంటే రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కూడా చదవాలి, దాని ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి. లాలో ప్రతి దానికి ఎక్సెప్షన్స్ ఉంటాయి. మీరు ఫస్ట్ ఏదైనా మీకు లా తెలిసిందంటే దాని ఎక్సెప్షన్ ఏముందా అని ఎత్తుక్కోండి. సో దీనికి కూడా కాంట్రాక్ట్లో కూడా ఎక్సెప్షన్ ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయొచ్చా? నాది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టీ బిజినెస్ పెట్టినా, మీరు కూడా టీ బిజినెస్ పెట్టిర్రు, సేమ్ నా ముందే పెట్టిర్రు, మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయవచ్చా నేను? నాకు లాస్ అవుతుంది, అది అవుతుంది, ఇది అవుతుంది అని చేయలేను. కానీ అక్కడ ఒక ఎక్సెప్షన్ ఉంది. ఒకవేళ మీరు నాకు మీ టీ కంపెనీ మీ గుడ్ విల్తో నాకు అమ్మేస్తే, గుడ్ విల్ అంటే ఏంది, మొత్తం మంచి పేరుతో సహా నాకు అమ్మేస్తే, మీరు ఒక ఎక్సెప్షన్ ఏంటంటే అగ్రిమెంట్ ఇన్ రిస్ట్రెంట్ ఆఫ్ ట్రేడ్ అని ఉంటుంది, సెక్షన్ 27 దీని గురించి మాట్లాడుతుంది. మీకు సెక్షన్ గుర్తుంటే రాయండి, లేదంటే లైట్ తీసుకోండి. అగ్రిమెంట్ ఇన్ రిస్ట్రెంట్ ఆఫ్ ట్రేడ్, దాని ఎక్సెప్షన్ ఏంటంటే సెల్లింగ్ బిజినెస్ విత్ గుడ్ విల్. ఎప్పుడైతే గుడ్ విల్తో సహా మనం బిజినెస్ అమ్ముతామో ఒకరిని మనము ఆ సేమ్ బిజినెస్ అంటే టీ బిజినెస్ మళ్ళా చేయకుండా, లైక్ సేమ్ పేరుతోని సేమ్ ఫార్ములాస్ యూజ్ చేసి సేమ్ ప్యాకింగ్ ఎక్సెట్రా కాపీ క్యాట్ చేయకుండా అతన్ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు. అట్లా అని చెప్పి లైఫ్ లాంగ్ రిస్ట్రిక్ట్ చేయొచ్చు లేదు. రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉండాలి అండ్ విత్ ఇన్ లోకల్ లిమిట్స్ ఉండి మనకు చూస్తే ఓకే పర్లే అన్నట్టు అనిపించాలి. ఇది మరీ దారుణంగా అనిపించద్దు, అప్పుడు అది వాయిడబుల్ అవుతుంది, అంతే కదా. అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ వ్యాలిడ్, ఎక్సెప్షన్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ వ్యాలిడ్ అని చెప్పి సేమ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ ఇంతకుముందు చెప్పినట్టు రాము సేల్స్ టు శ్యామ్ అని చెప్పి విత్ గుడ్ విల్ అని చెప్పి 2 lakhs. తర్వాత ఏంది, ప్రామిసెస్ నాట్ టు క్యారీ బిజినెస్. తర్వాత ప్రామిస్ చేసిండు ఈడ క్యారీ చేయకు అని చెప్పి. సో ఇక్కడ ఏం అడుగుతుండు మనకి,
వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ దిస్ కాంట్రాక్ట్ అని చెప్పి ఒక క్వశ్చన్ పెడతాం. తర్వాత మళ్ళీ సెక్షన్స్ గుర్తుంటే రాయండి, సెక్షన్ 27 లేదంటే అకార్డింగ్ టు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అని చెప్పి స్టార్ట్ చేస్తాం. ఈవెన్ ఏ సబ్జెక్ట్ అయినా అంతే, ఇండియన్ కాంట్రాక్ట్ అనే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా అకార్డింగ్ టు హిందూ సక్సెషన్ యాక్ట్ ఆర్ అకార్డింగ్ టు ఫ్యామిలీ లా, అకార్డింగ్ టు లా ఆఫ్ టాట్స్, ఇట్లా పెట్టేస్తాం. ఆ లా ఆఫ్ టాట్స్లో ఆబ్వియస్లీ సెక్షన్స్ ఉండవు కానీ చెప్తున్నా, ఇట్లా పెడితే మనకి కొంచెం ఇంప్రెషన్ అన్నట్టు. ఇట్లా పెట్టినప్పుడు మనం ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కనీసం అది ఒక ఇయర్ అన్న రాయండి. కాంట్రాక్ట్ సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు మరి అది ఎప్పుడు ఫామ్ అయిందో తెలియకపోతే మనకి మరీ మంచిగా అనిపించదు పేపర్ కరెక్షన్ చేసేటోళ్ళకి. ఈ నెంబర్స్ అనేవి అక్కడక్కడ కొంచెం ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో 1956 అని పెట్టేసేయండి అకార్డింగ్ టు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అని చెప్పి. సో అగ్రిమెంట్ ఇన్ రిస్ట్రెంట్ ఆఫ్ ట్రేడ్ అని చెప్పి సెక్షన్ 27, బట్ ఎక్సెప్షన్ ఇస్ ఇఫ్ యూ సేల్ ద సో రిస్ట్రెంట్ ఆఫ్ ట్రేడ్ గురించి మాట్లాడుతాం, అయిపోయింది. ఎక్స్ప్లెనేషన్, సో ఇట్ ఈస్ అ వ్యాలిడ్ అగ్రిమెంట్, జస్ట్ వ్యాలిడా వాయిడా అడుగుతున్నా అంతే, అంతకన్నా పెద్ద దీంట్లో ఏం అడుగుతారు. ఇట్ ఈస్ అ వ్యాలిడ్ అగ్రిమెంట్ అని చెప్పి, బికాజ్ ఇట్ ఈస్ కమింగ్ అండర్ ఎక్సెప్షన్ అని చెప్పి. ఆ ఎక్సెప్షన్ ఏంది, సేల్ ఆఫ్ బిజినెస్ విత్ గుడ్ విల్ అని చెప్పి పెట్టి రాసేస్తాం. తర్వాత కంక్లూజన్ రాస్తాం. సో ఇట్లా మీరు ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు ఎగ్జామ్లో ఈజీగా పాస్ కావచ్చు. ఈవెన్ నేను ఇంతకుముందు ఏదైతే ఫ్లో చార్ట్ అని చెప్పినానో అట్లా మీరు ఫ్లో చార్ట్స్ ఆన్సర్ నేర్చుకోవడం కష్టమవుతుంది, మళ్ళీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టమవుతుంది అంటే మీరు అట్లా ఫ్లో చార్ట్స్ ట్రిక్ యూజ్ చేసి మీరు మార్క్స్ గెయిన్ చేయవచ్చు, పాస్ అవ్వచ్చు. కానీ ఆన్ వన్ ప్రామిస్, మీరు అన్ని అటెంప్ట్ చేయండి, ఏది వదలొద్దు, అన్నీ అటెంప్ట్ చేయండి, ఓకేనా. మీరు కామన్ సెన్స్ని అప్లై చేయండి, ఆ ప్లేస్లో మిమ్మల్ని ఊహించుకొని మీరు చూడండి, కేస్ విషయంలో కానీ లేకపోతే క్వశ్చన్ విషయంలో కానీ. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు, ఈజీగా మీరు రాయగలుగుతారు. నేను ఎట్లా కనెక్ట్ చేసిన డాట్స్ని మీరు కూడా అట్లా కనెక్ట్ చేయండి. సో ఫస్ట్ సెక్షన్లో అట్లా ఒక 5 అటెంప్ట్ చేసిర్రు అనుకోండి, 5 6 30 అంటుండు మినిమం, సరే ఆడొక 15 మార్క్స్ వేసుకుందాం. సెకండ్ సెక్షన్లో 2 రాయండి, ఆడొక 15 మార్క్స్ వేసుకుందాం. చాట్ రూపంలోనే రాయండి మీకు రాకపోతే అట్లీస్ట్. తర్వాత థర్డ్ సెక్షన్లో 10 వేసుకుందాం, ఎంత ఆడ 15 15 30, ఈడ 40 మార్క్స్, అయిపోయింది, ఈజీగా పాస్ అయిపోయినాం. అంటే నేను ఈ 40 మార్క్స్ కన్నా కూడా ఎక్కువ మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు, బట్ ఇది ఒక షార్ట్ కట్ అని చెప్తున్నా. మీకు టైం లేదు ప్రిపేర్ అవ్వడానికి అంటే ఇట్లాంటి ట్రిక్ యూజ్ చేయండి ఎగ్జామ్లో. సో థ్యాంక్ యూ. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.